वारंगल जिला वारंगल ईस्ट के पूर्व विधायक ननपनेनी नरेंद्र ने चेतावनी दी है कि वो दिन निकट है जब तेलंगाना के लोग कांग्रेस सरकार को नहीं चुनेंगे, जो पिछले विधानसभा चुनाव से पहले किसानों को दिए गए आश्वासनों से मुकर रही है। बीआरएस राज्य पार्टी के आह्वान पर वारंगल पूर्व विधायक ननपनेनी नरेंद्र के नेतृत्व में बीआरएस रैंकों ने किसान आश्वासन पर रेवंत रेड्डी की टिप्पणियों के विरोध में किला वारंगल जंक्शन पर एक रैली का आयोजन किया। इस मौके पर पूर्व विधायक नरेंद्र, नगर सेवक मारूपल्ली रवि, दिब्दी कुमार स्वामी, टीआरएस नेता एमडी संदीप गौतम, राजेश के साथ बड़ी संख्या में कार्यकर्ता शामिल हुए। इस मौके पर नरेंद्र ने कहा, चूंकि ग्राम पंचायत चुनाव आ रहे हैं, एक बार फिर किसानों को धोखा देने के एक नए नाटक से पर्दा उठ रहा है। रेवंत सरकार ने कहा कि चुनाव से पहले उन्होंने रायतू भरोसा 15,000 देने का वादा किया, लेकिन अब उन्होंने अपना वादा बदलकर 12,000 देने का वादा किया है। उन्होंने कहा कि रेवंत सरकार आश्वासन देकर तेलंगाना के लोगों को धोखा दे रही है। नरेंद्र ने कहा कि वो जनता की तरफ से तब तक लड़ते रहेंगे जब तक कांग्रेस सरकार द्वारा दिए गए सभी वादे पूरे नहीं हो जाते। तेलंगाना वरंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఏదైతే శాసనసభ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు నెల దాటితే ఇది ఏ నెల నవంబర్ డిసెంబర్కి వెళ్ళి మీకు 15,000 పడతాయని చెప్పి బాహాటంగా రైతులందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు హామీకి తూట్లు పొడుస్తున్నాడు. సంవత్సరం ఎగ్గొట్టిండు, సంవత్సర కాలమైంది, ఇవ్వలేదు. చెప్పినటువంటి రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అదే కాకుండా రైతు పెట్టుబడి ఏదైతే ఉందో దాంట్లో కూడా 15,000 12,000 చేసిండు. అదే కాకుండా దాన్ని కూడా తూట్లు పొడవడం జరిగింది. ఏ విధంగా తూట్లు పొడిచిందంటే కౌలు రైతులు కానీ, అదేవిధంగా దాని మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ, అదేవిధంగా రైతులకు కానీ పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని రకాలైనటువంటి తూట్లు పొడిచే కార్యక్రమం చేసి దాన్ని కూడా 3,000 ఎగ్గొట్టి 12,000 ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఈ 12,000 కూడా ఏంటి అనుకుంటున్నారు? రైతులారా మీరు గమనించండి. ఈ 12,000 ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల కోసం, జెడ్పీటీసీ ఎన్నికల కోసం, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కోసం పల్లెలలో ప్రజలు నిలదీస్తారు, రైతులు నిలదీస్తారని చెప్పి ఒక భయం కొద్ది వేస్తున్నారు తప్ప ఆ వేసే మనిషి కాదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిండు, 420 హామీలలో అవి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఒకటా రెండా చెప్పుకుంటా పోతే 4,000 ఇస్తున్న పెన్షన్ పోయింది, తులం బంగారం పోయింది, 6 గ్యారెంటీలు పోయినాయి, మహిళలకు ఇస్తున్న 2,500 పోయింది, స్కూటీలు పోయినాయి. ఇవాళ రోడ్లు ఎక్కుతున్నటువంటి ఆశా వర్కర్లు, ఆర్పీలు నువ్వు మహిళలకు చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు 15,000 ఇచ్చే వరకు పోరాడతాం. నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలు ఇచ్చే వరకు నిన్ను ప్రతి చోట నిన్ను నీ పార్టీని నిలదీస్తాం. ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నాం, స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి ఆమె కూడా ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదు. ఈరోజు ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎక్కడ కూడా నిలబెట్టుకోవడం లేదు. ఇవాళ రంగేపేట కానీ, కిలవరంగల్ కానీ, దేశపేట రైతులందరికీ నేను వేణుల్లో చెప్తున్నాను, ఖచ్చితంగా రాబో రోజులలో మీ హామీలు కూడా అమలు కావు. ఈ 12,000 కూడా ప్రస్తుతానికి నిలబడదు. ఈ రేవంత్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్నిటికీ చేతులెత్తి తిలోదాకాలు చేస్తాడని కూడా ఈ సందర్భంగా